కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించి ఖాళీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకెట్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రాంపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పైతర, కోనాపూర్, ఏటిగడ్డ, మాందాపూర్ గ్రామాల్లో రంగంపేట ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రంగంపేట సొసైటీ చైర్మన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం యాసంగిలో రోగాల బారిన పడి వరి ధాన్యం దిగుబడి తక్కువగా వచ్చిందని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 10 రోజులైనా తూకం సాగకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీలకు పంపించి ఈ రోజుకు రైస్ మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, కోడిపల్లి ఏడీఏ పుణ్యవతి, కొల్చార మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, టీఆర్ఎస్ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, చిట్యాల యాదయ్య, బోయిని ఆంజనేయులు, గౌరీశంకర్, సిద్దిరాములు, బాగారెడ్డి, జంగిటి పోచయ్య, ఆర్ఏ రవీందర్, కిస్టాపూర్ నాగరాజ్, చిట్కుల సురేష్, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, సిసి సబిత పాల్గొన్నారు. అలాట్ చేసి రైస్ మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది జరుగుతోంది. ఇప్పుడు కూడా నేను దాదాపు వారం 10 రోజులు అయితే మన మండలంలో స్టార్ట్ చేసి ఒక్కొక్క ఇది వస్తుంది, ఏంటి లారీ వస్తుంది. ఆ విధంగా కాకుండా ఒకటేసారి తీసుకునే విధంగా కొనుగోలు చేసినటువంటి ఇమీడియట్ అదే రోజు షిఫ్ట్ చేసే విధంగా అక్కడ మళ్ళీ రైస్ మిల్లో అన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ నష్టంలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పెట్టి అక్కడ పెడితే మళ్ళీ రైతుకు ఒక్కొక్క క్వింటాల్కి 2 కిలోలు 3 కిలోలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఇమీడియట్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని కూడా కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.